హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హఫీజ్ ఆర్థమెటిక్. ఈరోజు ఒక కొత్త షార్ట్కట్తో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ముందుగా ప్రాబ్లం చదవండి. 1600 రూపీస్ బికమ్స్ 2000 in 2 years at a certain rate of compound interest. What will be the sum of after 4 years? ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటుతో 1600 మొత్తం 2 సంవత్సరాలలో 2000 రూపాయలు అవుతుంది. అయినా 4 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం ఎంత అవుతుంది? ముందుగా ఈ ప్రాబ్లంని 10 సెకండ్లలో చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రాబ్లంని అండర్స్టాండ్ చేస్తానికి ట్రై చేయండి. ముందుగా ఇచ్చింది చూడండి, ఏమిచ్చిండు? 1600 రూపీస్. ఎన్ని సంవత్సరాలలో? 2 సంవత్సరాలలో. ఎంత మొత్తం అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. దేనితో? కాంపౌండ్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్తో. ఇదే 1600 రూపాయలు 4 సంవత్సరాలలో ఎంత మొత్తం అవుతుందనేది మన క్వశ్చన్. 1600 రూపాయలు 2 సంవత్సరాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున 2000 రూపాయలు అయినా ఇదే మొత్తము 4 సంవత్సరాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటుతో ఎంత మొత్తము అవుతుంది అనేది క్వశ్చన్. సో దీని కొరకు ముందుగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ ఉంది, ఇక్కడ 4 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్ 4 ఇయర్స్ ఎంత టైం అండి? 2 టైమ్స్. 2 ఇయర్స్కి 4 ఇయర్స్ ఎంత టైం ఉంది? 2 టైమ్స్. సో ముందుగా ఇక్కడ మీరు ఏం తీసుకోండి అంటే, ఇందులో 2000 తీసుకోండి. 2000కి పవర్ ఈ 2 రాయండి. బై ఇక్కడ ఏం తీసుకుంటారు? 1600 తీసుకొని పవర్లో ఈ 2కి ఒకటి తగ్గియండి, 2 - 1. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 2000 into 2000 divided by 1600. 20 cancel. 4 5s are 4, 4s are 16. Next 4 1s are 4 5s are 20, 00. సో 500 into 5 ఎంత అవుతుంది? 2500 రూపీస్ అవుతుంది. అంటే 1600 రూపాయలు 4 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ చెప్పిన ఎంత అవుతుంది? 2500 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2400 బికమ్స్ 3000 in 3 years at a certain rate of compound interest. What will be the sum after 6 years? ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటుతో 2400 మొత్తము 3 సంవత్సరాల్లో 3000 అవుతుంది. అయితే 6 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం ఎంత అవుతుంది? ఈ ప్రాబ్లంని కూడా చేస్తానికి 10 సెకండ్స్లో చేస్తానికి ట్రై చేయండి. సేమ్ ఇందాకటి మోడలే. ఓకే, చూడండి ఇక్కడ 2400 రూపీస్ ఎన్ని సంవత్సరాల్లో? 3 ఇయర్స్లో ఎంత మొత్తం అవుతుంది? 3000 రూపాయలు అవుతుంది. దేనితో? కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటుతో. సో ఇదే మొత్తము ఎన్ని సంవత్సరాల్లో? 6 ఇయర్స్లో ఎంత మొత్తం అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ 3 ఇయర్స్ ఇక్కడ 6 ఇయర్స్ ఇచ్చింది కదా, 3కి 6 ఎన్ని రేట్లో చూడండి. హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఏం చేయండి, మీరు ఇక్కడ ఈ 3000ని తీసుకొని ఆన్సర్ కొరకు 3000 హోల్ పవర్ ఈ పవర్ వేయండి 2 బై ఇక్కడ 2400 ఉంది కదా, 2400 హోల్ పవర్లో ఈ పైన ఉన్న పవర్కి ఒకటి తగ్గియండి, 2 - 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 3000 into 3000 by 2400. దీని కొరకు సింప్లిఫై చేస్తే 2 zeros 2 zeros.
6 4s are 24, 6 5s are 30, 4 1s are 4, 4 7s are 28, 2 రిమైండర్ దేంట్లో పోతుంది 4 5s are 20, 0. 750 ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది 500, 5 5s are 25, 5 7s are 35 ప్లస్ 2 3750. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ బి అవుతుంది. సింపుల్గా ఇందులో ఏం లేదండి, మీరు ఫస్ట్ ఈ అమౌంట్ని చూడండి 2400 ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంత అయింది 3000 అయింది. అయినా ఇదే మొత్తము 6 సంవత్సరాల్లో చక్రవడ్డీ రేటు చొప్పున ఎంత మొత్తం అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనం సింపుల్గా చక్రవడ్డీ రేటు ఎంతో తెలుసుకోకుండానే షార్ట్కట్లో చేయడం అన్నట్టు. దాని కొరకు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ సంవత్సరాలు తీసుకోండి 3 years 6 years. 6 3కి ఎన్ని రెట్లు 2 times. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ 3000 ఉంది కదా 3000ని హోల్ పవర్ 2గా రాయండి బై 2400 పవర్ ఈ పవర్కి ఒకటి తక్కువ రాయండి 2 - 1. దీన్ని సింప్లిఫై చేయండి. ఇదే విధంగా ఫస్ట్ ప్రాబ్లమ్ని కూడా చూడండి, సేమ్ అదే విధంగా చేసాం. ఇక్కడ 1600 రూపాయలు కొంత చక్రవడ్డీ మొత్తంతో 2 సంవత్సరాలు ఎంత అయింది 2000 అయింది. అదే చక్రవడ్డీ మొత్తంతో 4 సంవత్సరాలు ఎంత అవుతుంది అనేది క్వశ్చను. దీని కొరకు మనం ఏం చేసాం, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 years 4 years. 4 2కి హౌ మెనీ టైమ్స్ 2 times. సో టేక్ 2000 హోల్ పవర్ 2 బై 1600 హోల్ పవర్ ఈ పవర్కి ఒకటి తగ్గియండి 2 - 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 2500. ఫార్ములాలు గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా స్ట్రక్చరల్ గుర్తుపెట్టుకొని చేయండి. ఓకే, థ్యాంక్ యూ.